తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులండి. చంద్రయ్య అని మా కార్యకర్త. ఉమ్, చంద్రయ్యని చంపేస్తారని తెలిసి, గొంతు కోస్తారని తెలిసి, గొంతు కోసే మునుపు లైవ్ లో వీడియో తీసిన వీడియోలో జై తెలుగుదేశం అని ఆ చనిపోయినటువంటి గొప్ప కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రీసెంట్ గా ప్రకాశం మనం ఇక్కడ ఆ ఎర్రగొండపాలెమా సబ్జెక్టు కరెక్ట్. అది రీసెంట్ గా మనకు ఒక కార్యకర్త చనిపోయాడు సీరియస్ గా. ఉమ్. ఆ ఆ ఎలక్షన్ లో రిగ్గింగ్ జరుగుతుందని తెలిస్తే అడ్డెల్లి అవును, అవును. పిన్నెల్లిని వెళ్ళి అడ్డుకొని ఆ తల మీద గొడ్డల వేటు పడినా కూడా ఆ రిగ్గింగ్ ను అడ్డుకున్నటువంటి అతను నిఖార్సైనటువంటి. లోపలికి వెళ్ళి ధైర్యంగా ప్రశ్నించి ఎస్. బయటకు వచ్చాడు. ఆ రోజు గుర్తుంది నాకు. ఆ సో రీసెంట్ గా చనిపోయారు, ఒక వారం అవును, 10 రోజుల చనిపోయారు. క్రితం చనిపోయారు ఆయన. అటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏదో డబ్బు కోసమో, లేకపోతే పదవుల కోసమో, లేకపోతే వాటి కోసమో వీటి కోసమో తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే కార్యకర్తలు ఉన్న పార్టీ కాదు. ఉమ్, ఈ పార్టీకి కార్యకర్తలే పునాది, కార్యకర్తలే మొత్తం. అంటే ఇది కార్యకర్తలు బేస్డ్ పార్టీ. ఇట్స్ ఎ స్కూల్, ఇట్స్ ఎ యూనివర్సిటీ, ఇట్స్ ఎ కాలేజ్. అంటే ఇక్కడి నుంచి అవుట్కమ్ ఎట్లా ఉంటదంటే ఒక నిఖార్సైన తయారైనటువంటి నాయకులు తయారయ్యేటటువంటి ఫ్యాక్టరీ ఇదంతా కూడా. సో ఇటువంటి కార్యకర్తలు ఉన్న వాళ్ళు నేను యాప్ తీసుకొని వచ్చి నేను బెదిరిస్తాను, నేను పోలీస్ కేసు పెడతా అంటే, అరే బాబు, నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నువ్వు గొంతు కోస్తేనే జై తెలుగుదేశం అని చెప్పేసి ప్రణాళికలు వదిలిపెట్టినటువంటి ఆ కార్యకర్తలు ఉన్న పార్టీని ఈరోజు నువ్వు యాప్ తీసుకొచ్చి అన్యాయాలు అక్రమాలు వచ్చేస్తాను, నీ వదలను, నీకు సినిమా నేను కూడా చూశాను. నేను అది సినిమా రైట్. చూపిస్తాం, ఆ సినిమా మామూలుగా ఉండదు అన్నట్టు మాట్లాడాడు ఆయన. ఏ సినిమా చూపించుకున్నా, నువ్వు చూపించిన సినిమా ఆల్రెడీ చూసేశారు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చూపించిన సినిమా ఆల్రెడీ చూసి తట్టుకొని బయటకు వచ్చి నిలబడి పార్టీని మళ్ళీ అధికారులు తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి ఇది ఆ కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. సో నీ బుడ్డ బెదిరింపులకు అంత బెదిరే ప్రసక్తి లేదు. ఇదంతా కూడా వాళ్ళ కార్యకర్తలను నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నం ఋషి గారు. ఉమ్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ నాయకులంతా కూడా వస్తున్నారు. అంటే క్యూలో లైన్ కడుతున్నారు కదా జైలుకి. వాళ్ళు చేసే అక్రమాలు ఒకటి పగులుతుంటే దుబాయ్ దగ్గర నుంచి, సౌత్ ఆఫ్రికా దగ్గర నుంచి, ఇక అలా ప్రపంచ వ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని దేశాల్లో వీళ్ళ అక్రమాలు, అక్రమ డబ్బు ఒకటి బయటకు వస్తుంటే దిక్కు తెలియక ఇప్పుడే ఇప్పుడే కార్యకర్తలు. విద్యాసాగర్ గారు మీరు అన్నారు కదా డబ్బు అని, ఇప్పుడే దొరికింది. మనం ఇప్పుడే Yes. ఇంతకుముందు 7 బులెటిన్లో చూపించాం, బ్రేక్ చేసాం. 12 అదే. బాక్సుల్లో అదిగో 11 కోట్ల క్యాష్. వీళ్ళు అడిగారు కదా ఏది ఎక్కడే, ఏమీ లేదు, ఫ్యాబ్రికేటెడ్ కేసు, ఏదో చంద్రబాబు నాయుడు చెప్తే సిట్ అధికారులు నోటీసు రాసుకుని చేశారని మాట్లాడారు కదా. ఇక మరి ఇప్పుడు ఏం చెప్తారు? అంటే వీళ్ళంతా బుల్షిట్ మాట్లాడతారు. మీకు ఋషి గారు, దట్ దీస్ పీపుల్ ఆర్ బుల్షిట్ ఫెలోస్. చెప్పాలంటే బుల్షిట్ టాకింగ్ ఇదంతా కూడా. ఎందుకంటే చెత్త మాటలు, వెధవ మాటలు, బురద మాటలు మాట్లాడే మాటలు తప్ప ప్రజల్ని మభ్యపెట్టే దానికి చేసే ప్రయత్నంలో ఫ్యాబ్రికేటెడ్ కేసు, లేకపోతే ఎవరో స్టేట్మెంట్ పట్టుకోనంట ఒక స్టేట్మెంట్ రాపించుకోవడం అంటే ఇంకొకరు తీసుకొని పోయి అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ప్రజల్లో దొంగ ప్రచారం చేసేటటువంటి దొంగ పార్టీ ఇదంతా కూడా. అంటే అంత చట్టం అంటే అంత ఈజీగా ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారి మీద మీరు పెట్టిన ఆ కేసు లాగా అన్ని కేసులు ఉంటాయనుకుంటారు అందరూ ఆఫీసర్లు ఆ రకంగానే అనుకుంటున్నారా? ఉమ్, మనం డే 1 నుంచి చూస్తున్నాం ఋషి గారు. ఇతను పోలీసులు ఎందుకు బెదిరిస్తున్నాడు? మెయిన్ రీజన్ పోలీసులు ఎందుకు బెదిరిస్తున్నాడు? వై హీ టార్గెటెడ్ ఓన్లీ ద పోలీస్ డిపార్ట్మెంట్ అంటే బికాస్ ఆఫ్, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది, లా అండ్ ఆర్డర్ ఓకే. మెయింటైన్ చేయాల్సింది, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ కేసులు పెట్టి లోపల వేయాల్సిన అక్రమాలు అంటే చేసిన వాళ్ళ వాళ్ళందరినీ మనోస్థైర్యం ఈశ్వర్ కాబట్టి దెబ్బతీయగలనా ఆయన విశ్వాసం? బ్లాక్ మెయిలింగ్. బ్లాక్ అబ్సల్యూట్ ఇది బ్లాక్ మెయిలింగ్, అబ్సల్యూట్లీ ఇది బ్లాక్ మెయిలింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. లిక్కర్ స్కామ్ లోనే ఆ సుబ్బరాయుడు గారి పేరు తీసుకున్నారు. తిరుపతి కమిషనర్ గా పనిచేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ని ఇతను పేరు తీసుకొని నిన్ను ఎక్కడున్నా చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను. హ్యాడ్ సీన్ ఎవర్ లైక్ దిస్? ఉమ్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ టార్గెట్ చేసి మన ఏమంటాడు, ఇంకో ఐపీఎస్ ని గ్యాంగ్స్టర్ గా మారాడు, బిగ్ బాస్ గా మారాడు అని అంటాడా? ఒక ఆఫీసర్